రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు మహబాద్ జిల్లా మామిడాల అనే గ్రామంలో నాగరాజు అనే ఒక యువ రైతు పొలంలో సర్వే చేస్తాను వచ్చిన. అయితే వీళ్ళు సర్వేకి రాకముందు వీళ్ళకి రెండు ప్రాంతాల్లో ఎకరం ఒక దగ్గర, ఎకరన్నర ఒక దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఎకరన్నర బిట్లో సర్వే చేస్తున్నాం. అయితే అతను లొకేషన్ పంపించాడు. సార్ నేను 2 బోర్లు వేసాడు, వేరే సైడ్లో 2 బోర్లు వేసుకున్నాడు. వేరే సైడ్ ఫెయిల్ అయినాయి. ఇది మరి ఎట్లా ఫెయిల్ అయింది, ఎట్లా చేద్దామని చెప్పి అతనికి ఆలోచన వచ్చి యూట్యూబ్లో నా నెంబర్ చూశాడు. ఫోన్ చేస్తే నేనేం చెప్పినంటే, మీ లొకేషన్ పంపించండి, ఎందుకు ఫెయిల్ అయింది, అసలు మీ ల్యాండ్ ఎలా ఉందని స్కాన్ చేసి చెప్తా అని చెప్పి చెప్పిన. అతని ల్యాండ్ ఒక జియో రిఫరెన్సెస్ పంపించాడు. పంపిస్తే నేను చెక్ చేసి పలానా చోట ఈ విధంగా ఉంది, ఎక్కువ అయితే మొత్తం షీట్ రాక్ అనేది మీ భూమిలో ఉంది, సర్వే చేస్తే వాటర్ ఉందా లేదా అనే విషయం చెప్పొచ్చు అని నేను అతనికి చెప్పిన తర్వాత అతనికి అరే అక్కడ ఉండి చెప్తుండేది నా ల్యాండ్ గురించి అని చెప్పి అతనికి అర్థమయ్యి నాకు ఆఫర్ ఇచ్చిండు. సో మరి అతని ల్యాండ్ విజిట్ చేస్తున్నా ఏ విధంగా ఉందనేది. అయితే ఇక్కడ ఏంటంటే, ఎందుకు ఇక్కడ బోర్ వేయించలేదంటే, ఆల్రెడీ ఇక్కడ అవపడుతుంది కదా, అక్కడ బండరాయింది కదా, గ్రానైట్ అవుట్ క్రాప్. అది ఈ అవుట్ క్రాప్స్ ఉన్న దగ్గర నీళ్ళు రావు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి వేరే దగ్గర వేసారు. ఎక్కడైతే బండరాలు కనపడతలేవో అని అక్కడ వేసారు. అక్కడ 2 ఫెయిల్ అయినాయి. సో ఇక్కడ డిఫరెంట్గా గ్రానైట్లో మైకా మినరల్ ఉంటుంది, అది మస్క్ వైట్ ఒక మినరల్ ఉంది. ఏ విధంగా ఉందో మీకు చూపిస్తా. ఇది ఉంటే వాటర్ ఎక్కువగా రావు, కానీ ప్రయత్నం అయితే చేయాల్సిందే కదా. ఒకసారి చూద్దాం. చూడండి, మనది మంచి ఇన్సులేటర్గా పనిచేస్తుంది. మన ఐరన్ బాక్స్లలో వాడతాము. దీన్ని మస్కో వైట్ అంటాం. తెల్లగా ఉంటే మస్కోవైట్ అంటాము. చూడండి, ఈ మినరల్ అనేది గ్రానైట్ అనే రాయిలో ఒక భాగంగా ఉంటుంది. అక్కడ షీట్ రాక్ అవపడుతుంది కదా, ఆ అవుట్ క్రాప్ ఉండడం వలన మా ల్యాండ్ మొత్తం అవుట్ క్రాపే ఉంది, ఇక్కడ నీళ్ళు రావని చెప్పి అనుకున్నారు. నేను చేసే అడ్వాన్స్ టెక్నాలజీ మెథడ్స్ వలన ఏ ఏరియాలో వాటర్ సోర్స్ ఉంది, ఎక్కడ లేదు అనే విషయాన్ని కనుక్కొని వాళ్ళకి మంచి పాయింట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.